సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ మరియు యాజమాన్యానికి సెప్టెంబర్ 2022 సంవత్సరంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022 సెప్టెంబర్ నెలలో యూనియన్ నాయకులకు సింగరేణి యాజమాన్యానికి ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందం ప్రకారం బెల్ట్ క్లినిక్, సెల్ పికింగ్, బ్లాస్టింగ్ మరియు వర్క్ షాపులలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు సెమీ స్కిల్ వేతనాలు చెల్లించాలని, అలాగే కన్వేయర్స్ డ్రైవర్స్ కు, కోల్డ్ షాంప్లింగ్ అండర్ గ్రౌండ్ వర్కర్స్ కు స్కిల్డ్ వేతనాలు, లారీ డ్రైవర్స్ కు, ఓల్వో డ్రైవర్లకు స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని, అలాగే డ్రైవర్స్ కు అవుట్ స్టేషన్ డిఏ ₹300 చెల్లించాలని ఒప్పందం జరిగిందని, కానీ 2 సంవత్సరాలు అవుతున్న సింగరేణి యాజమాన్యం అమలు చేయకుండా కాంట్రాక్టు కార్మికులందరినీ శ్రమ దోపిడీకి గురి చేస్తుందన్నారు. ఇప్పటికైనా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. సింగరేణిలో 2022 సంవత్సరంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ మరియు యాజమాన్యానికి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగి నేటికి మరి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయకపోవడం వల్ల కాంట్రాక్టు కార్మికులు, కన్వీన్స్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, అలాగే షేల్ పిక్లింగ్ ఎంప్లాయీస్, బ్లాస్టింగ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా శ్రమదోపిడికి గురవుతున్నారు. అప్పుడు ఎందుకంటే 18 రోజులు సమ్మె చేస్తే అప్పుడు మేనేజ్మెంటు డిప్యూటీ సిఎల్సీ ఆధ్వర్యంలో ఇటు సింగరేణి మేనేజ్మెంట్కి, ట్రేడ్ యూనియన్లకు అగ్రిమెంట్ చేసింది. ఆ అగ్రిమెంట్లో స్పష్టంగా ఉంది, లారీ డ్రైవర్లకు అలాగే వోల్వో డ్రైవర్లకు హై స్కిల్ వేతనాలు చెల్లించాలని, అలాగే మరి కన్వెన్స్ డ్రైవర్సు, అండర్ గ్రౌండ్లు, ఇతర వర్కర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకు సెమీ స్కిల్డ్, అలాగే వీళ్ళ అంటే స్కిల్డ్ వేతనాలు చెల్లించాలి. సెమీ స్కిల్డ్ వేతనాలు అంటే బ్లాస్టింగ్ ఎంప్లాయీస్, అంటే వే బ్రిడ్జి దగ్గర పనిచేస్తుంది, అలాగే బెల్ట్ క్లీనింగ్ కార్మికులు వీళ్ళందరికీ కూడా సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని ఉంది. అలాగే డ్రైవర్స్ అవుట్ స్టేషన్ డిఏ పోతే ₹300 చెల్లించాలని ఇట్లా అనేక అంటే అగ్రిమెంట్ జరిగినాయి. ఈ అగ్రిమెంట్ జరిగి మరి నేటికి 2 సంవత్సరాలు కూడా సింగరేణి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుంది. ఇప్పటికైనా ఆ అగ్రిమెంట్ను అమలు చేయాలని ఏఐటీసీ పరంగా ఈ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క అంటే జీవో నెంబర్ 22 అమలు కోసం అప్పుడు ఉన్నటువంటి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఒక లెటర్ రాసింది. ఈ యొక్క జీవో 22ని అమలు చేస్తామని. అది కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. కావున ఆ జీవో 22ని వెంటనే అమలు చేయాలి. అలాగే అప్పుడు జరిగిన ఒప్పందం, వేతన ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలి. అలాగే వీళ్ళందరికీ కూడా సీఎంపీఎఫ్, ఈఎస్ఐ, పీఎఫ్ అలా కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సౌకర్యం కల్పించాలని ఏఐటీసీ పరంగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ అవసరమైతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.